మన ఊర్లలో ఒక సామెత ఉంటుంది. ఊరందరిది ఒక దారి అయితే మరొకరిది అంటారు కదా మరో దారి అని. సో జమ్మూ కాశ్మీర్ అంత దారుణమైనటువంటి రాక్షస ముక్కల అటాక్ తర్వాత దేశం అంతా పెయిన్లో ఉంటే, దేశమంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటే, దేశమంతా ఏకతాటిపైకి వచ్చి ఇటువంటివి తిప్పికొట్టాలి, కుక్కటి పిల్లతో సహా ఇటువంటి వాటిని పెగిలించి వేయాలి అని చెప్పి అందరూ ఈ రాక్షసత్వాన్ని ఖండిస్తూ ఉంటే, బీజేపీకి సంబంధించిన మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ నాయకులు మాత్రం ఇది వాళ్ళ అలవాటైనటువంటి రాజకీయం ప్రకారం మతాల మధ్య ద్వేషానికి దీన్ని వాడుకుంటూ ఉండడం, దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలకు ఎదుర్కొంటూ ఉన్నారు. సరే, ఎంత విమర్శలు ఎదుర్కొన్నా ఆ సోషల్ మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏ చెత్తను జనంలోకి తీసుకెళ్ళాలి అంటే ఆ చెత్త తీసుకెళ్ళగలుగుతారు. కావాలంటే చూడండి, వాళ్ళు ఉన్నారు కదా, ఒక లెఫ్టినెంట్ వినయ్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాలు అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ వేరే జంట వీడియో తెచ్చి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ చివరి హనీమూను ఫుల్ పాపము చనిపోయారు, ఆయన ప్యాంట్ ఇప్పి చూపించి కాల్ చేశారని రకరకాలుగా. తీరా చూస్తే వాళ్ళకు వీడియో రిలీజ్ చేశారు, అంతా ఫేకు. ఏంటిదంతా, మేము బ్రతికే ఉన్నాము, ఎవరు ప్యాంట్ ఇప్పారు, ఎవరు కాల్ చేశారు, మీ టీఆర్పీ రేటింగ్ కోసం మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ అక్కడ నుంచి బయటపడ్డ వాళ్ళేమో కొందరు బీజేపీ ప్రముఖ నేతలే, లేదు మీ ఐడెంటిటీ ఎదిగి చంపేశారని చెప్పండి అని చెప్పి కావాలని ప్రెజర్ చేస్తూ ఉండడం, ఇవన్నీ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు వీళ్ళేమో సీరియస్నెస్ ప్రదర్శించుకుంటూ, మరొక వైపు ఏమో ఒక పక్క సీరియస్నెస్ ప్రదర్శిస్తున్నారు, మరోవైపు ఏమో ప్రధాని నరేంద్ర మోదీ గారు, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలు పాల్గొని కిల నవ్వుకుంటూ ఉండడం దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోతున్నారే, ఏం సీరియస్నెస్ వీళ్ళది. ఒక పక్కేమో సినిమా డైలాగులు చదువుతున్నారు, మరో పక్కేమో కిల నవ్వుతూ ఆల్రెడీ దాన్ని రాజకీయాలకు వాడుకోవడం మొదలెట్టేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో అన్ని ఫేక్ ఫ్యాక్టరీలు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళేమో ఏంటి నాన్సెన్సు, ఇక్కడ అసలు మతాల మధ్య డిస్కషన్ ఏంటి, అక్కడ ఒకరికొకరు బ్రహ్మాండంగా సాయం చేసుకొని ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ప్రాణాలతో బయటపడ్డామని, అక్కడ కాశ్మీర్ ఫ్యామిలీస్ మాకు సాయం చేశాం కాబట్టి ప్రాణాలతో బయటపడ్డామని, వాళ్ళు ఆశ్రయం కల్పించారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డామని, మా డ్రైవర్ అక్కడ ఒక కాశ్మీరీ యువకుడు మమ్మల్ని జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పించి తీసుకొని వచ్చారని రకరకాలు మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఆమె చూడండి, పూజా జాదవ్, ఆమె ఎట్లా మాట్లాడుతూ ఉంది, ఆమె చెబుతుంది ఏంటి నాన్సెన్స్. ఆమె అంటుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మీడియా ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం ఏంటి, మాకు అక్కడ అటువంటివి ఏవీ లేవు, అందరూ మాకు సాయం చేసిన వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ బతికి బట్ట కట్టడానికి కారణమైన వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, ఒకరికొకరు సాయం చేసుకొని బయటపడ్డాం కదా, ఇది దేశం మీద దాడి, ఇది మానవత్వం మీద దాడి, ఇంత నెగటివ్ ప్రాపగండా చేస్తున్నారు ఏంటి అని. అండ్ ఈ బీజేపీ వాళ్ళ ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉంటారో, అందరినీ అనలేం కానీ బట్ వీళ్ళు ఎక్స్ట్రీమిస్టులు, వీళ్ళ సోషల్ మీడియా ముసుగులో వాళ్ళు చేస్తున్న చెత్త ప్రచారం మీద దీన్ని వాళ్ళ ఫెయిల్యూర్ని కప్పుపించుకొని ప్రభుత్వం ఎవరు, పాలిస్తున్నది ఎవరు, ఫెయిల్యూర్ ఎవరిది, అసలు నిందిస్తున్నది ఎవరిని, వాళ్ళ పైశాసికత్వం మీద, వాళ్ళ అబద్ధాల మీద, వాళ్ళ మత రాజకీయం మీద. ఇప్పుడు కావాలంటే చూడండి, ట్విట్టర్లో ట్రెండింగ్ వాళ్ళను వ్యతిరేకించుకుంటూ ట్రెండింగ్ ట్వీట్లు ఎన్ని పడ్డాయో, ఇండియన్ ముస్లిమ్స్ని వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆ హ్యాష్ట్యాగ్ ఇండియన్ ముస్లిమ్స్ పేరుతోటి కొన్ని లక్ష పైగా ట్వీట్లు పడ్డాయి. 5 గంటలప్పటికి చూస్తే అప్పటికి
చాలామంది పెడుతూ ఉన్నారు. చూడండి, చాలామంది నెటిజన్లు ఒక తరుణ్ గౌరవ్ అనే ఒక నెటిజన్ పెట్టారు, ఇఫ్ యువర్ యాంగర్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ ఇన్నోసెంట్ కాశ్మీర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ అండ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ దెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు కనుక ఇండియన్ ముస్లిమ్స్ మీదనో అమాయక కాశ్మీరీ పౌరుల మీదనో ద్వేషం చెందుతూ ఉంటే ఇందులో మీరు కూడా ఈ మొత్తం టెర్రరిజం అనే ఈ ఎపిసోడ్లో ఈ ద్వేషాన్ని చిమ్మిన ఎపిసోడ్లో ఇందులో మీరు కూడా భాగమేనని చెప్పి ఆయన పెట్టడం చాలామంది పెడుతూ ఉన్నారు. కొన్ని 1,00,000 ట్వీట్లు పైగా పడ్డాయి. ముస్లిం రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టేక్అవుట్ తిరంగా ర్యాలీ ఇన్ శ్రీనగర్ అండ్ రైజ్డ్ వందే మాతర్. ఈ ర్యాలీని తీస్తున్నటువంటి ఫోటోలు మనిషి అన్నవాడు ఎవడో సమర్థించాడు, కానీ వీళ్ళు దీనికి రాజకీయం చేయడం ఏంటిది? ఏదైనా అందరూ రాజకీయాలు చేయకూడదని చెప్పి సైలెంట్గా ఉంటే వీళ్ళు మాత్రం చెత్త రాజకీయం చేసుకుంటూ ఉన్నారు. దేశం ద్వేషిస్తూ ఉంది, వాళ్ళు దీన్ని ఎన్నికల దానిగా వాడుకోవడం. మోహిత్ చౌహాన్ అని ఒక నెటిజన్ చూడండి, రాహుల్ గాంధీ షుడ్ రిజైన్, ఒమర్ అబ్దుల్లా షుడ్ రిజైన్, సుప్రీం కోర్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్, యాక్టర్స్ అండ్ క్రికెటర్స్ ఆర్ సైలెంట్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్, సెక్యులరిజం ఈజ్ ద రియల్ ప్రాబ్లం, నెహ్రూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా అట. కరెక్టే, ముమ్మాటికి నిజం, వాళ్ళ తప్ప అందరూ రెస్పాన్సిబులే. ఇంకా చూడండి, ప్రైమ్ మినిస్టర్ హిందూ, హోమ్ మినిస్టర్ హిందూ, గవర్నర్ హిందూ, ఎన్ఎస్ఏ హిందూ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆల్ ఫోర్సెస్ హిందూ, బట్ హూ ఈస్ బీయింగ్ టార్గెటెడ్ ఫర్ ద ల్యాబ్స్ ఇన్ సెక్యూరిటీ ఇండియన్ ముస్లిమ్స్. దారుణంగా టార్గెట్ చేసి ద్వేషాన్ని చిమ్ముతూ ఉన్నారు. వాళ్లకు టెర్రరిస్టులకు తేడా లేదని చెప్పి 1,00,000 ట్వీట్లు పడుతూ ఉన్నాయి. ముమ్మాటికి నిజం. అరే బాబు, ద్వేషంలో పిహెచ్డి చేసిన చేతులు ఆయుధాలు ఉండి వాడు రాక్షసుల్లాగా కాల్చాడు. ఇక్కడ కూడా ద్వేషంలో ఇప్పుడు బేసిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ద్వేషం చెప్పే వాళ్ళు కూడా అల్టిమేట్గా ఎవడైతే ద్వేషం ప్రదర్శిస్తున్నాడో నువ్వుగానే టెర్రరిస్టులలో భాగమేరా బాబు. అసలు టెర్రరిజం అంటేనే ద్వేషం. ఆ ద్వేషాన్ని వ్యతిరేకించుకుంటూ మళ్ళీ ద్వేషాన్ని చిమ్ముతూ ఉన్నట్టే వీడు కూడా టెర్రరిస్టే. ఆ లాజిక్ మర్చిపోయి రాజకీయాలకు వాడుకొని దేశం అంటే ఏంటో అక్కడ ఆ బాధితులను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించిన కాశ్మీరీ యువకులను అడగండి. అది స్ఫూర్తి, అది ఇన్స్పిరేషన్. ఎవడో చెత్తదోలు ఎక్కడి నుంచో వచ్చి వేరే దేశాల నుంచి అమాయకులను కాల్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ ఒక మతాన్ని టార్గెట్ చేయడం ఏంట్రా బాబు. ఎవరిక్కడ దీని రాజకీయం కోసం వాడుకొని ఈ ఎక్స్ట్రీమిస్టుల గురించి ఇంత దారుణం. దారుణమైనటువంటి కుప్పల ట్వీట్లు పడ్డాయి. వరుస పెట్టి వీడియోలు పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళు ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, చివరికి అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ అనగానే మతాల మధ్య గొడవగా వాడుకుంటున్నారా, నాన్ సెన్స్ అని చెప్పి. మరి ఇంకా అటువంటి వీడియోలన్నీ పాపం ఈ ఫ్రంట్ లైన్ మీడియాలో అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఏం చూపెడితే అది నమ్మే పరిస్థితి. వాట్సాప్ యూనివర్సిటీ అంతా వాళ్ళ చేతుల్లో, డబ్బులు అంతా వాళ్ళ చేతుల్లో, దేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతుల్లో లేదు. ఏది ప్రచారం చేస్తే అది నమ్ముతూ పోవాల్సింది. నీచత్వానికి పరాకాష్ఠయా నిజంగా.